అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగబోతుంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈరోజు పిఠాపురం తన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురంతో పాటు అలాగే రాజానగరం నియోజకవర్గంలో వారాహి విజయవేరి సభలో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించిన షెడ్యూల్ మనం ప్రధానంగా చూసుకుంటే అలాగే ఈరోజు 9 గంటల ప్రాంతానికైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి అయితే ప్రత్యేక విమానం ద్వారా అయితే రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి అయితే చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆ గొల్లప్రోలు ఉన్నటువంటి చేబ్రోలుకి అయితే గ్రామానికి అక్కడ హెలికాప్టర్కి అయితే చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన తన చేబ్రోలులో ఉన్నటువంటి నివాసం ఏదైతే ఉందో ఆ నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ చేరుకున్న తర్వాత ఈరోజు 11 గంటల ప్రాంతానికి యూకొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి సురక్ష ప్యాలెక్స్ ఆ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో ఫంక్షన్ హాల్కి అయితే అక్కడ ఆ టీడీపీ అలాగే జనసేన నాయకులతో రోజు సమావేశం అయితే పాల్గొనబోతారు. అలాగే సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే అలా అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మతో పాటు అలాగే కొంతమంది టీడీపీ నాయకులతో ముఖ్యమైన సమావేశం ఈరోజు ప్రధానమైన నాయకులతో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా తన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గంలోనే టీడీపీ శ్రేణులతోనూ అలాగే జనసేన నాయకులతోనూ బిజీగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అయితే గడపబోతుందని ప్రధానంగా మనం చెప్పొచ్చు. అక్కడ నుంచి సమావేశం అనంతరం మధ్యాహ్నం యూకొత్తపల్లి మండలం అక్కడ నుంచి సమావేశం ముగించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా చేబ్రోలు గ్రామం అయితే రోడ్డు మార్గాన్ని చేబ్రోలు తన నివాసం ఏదైతుందో అక్కడ మధ్యాహ్నం నుంచి అయితే అక్కడ చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం లంచ్ విరామం అయిన తర్వాత కొంతమంది నాయకులతో ముఖ్య నేతలతో కూడా అదే నివాసంలో కూడా జనసేన అధినేత చేబ్రోల్లో తన నివాసంలో పాల్గొని మళ్ళీ తిరిగి సరిగ్గా సాయంత్రం 3 గంటల ప్రాంతానికి చేబ్రోల్లో ఉన్నటువంటి హెలికాప్టర్ ద్వారా అయితే రాజానగరం నియోజకవర్గం అయితే చేరుకుంటారు. రాజానగరం నియోజకవర్గం అక్కడ నుంచి నేరుగా మధురపూడి విమానాశ్రయం చేరుకుని మధురపూడి విమానాశ్రయం నుంచి ఆ రోడ్డు మార్గాన్ని ఈ రాజానగరం నియోజకవర్గంలో ఈరోజు వారాహి విజయబేరి సభకైతే బయలుదేరనున్నారు. అక్కడ నుంచి మనం ప్రధానంగా చూసుకుంటే అక్కడ నుంచి కోరుకొండలో ఉన్నటువంటి కోరుకొండ బస్ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడ వారాహి విజయబేరి సభకైతే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రాజానగరం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో వారాహి విజయబేరి సభ అక్కడ జరగబోతుంది. ఈ నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ అయితే మధురపూడి విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని అయితే కోరుకొండలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి అయితే అక్కడ చేరుకుంటారు. అక్కడ వారాహి విజయ సభలో అయితే పాల్గొని అక్కడ నుంచి సభ అనంతరం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు అలాగే టీడీపీ అలాగే జనసేన సంబంధించినటువంటి నాయకులు అలాగే బత్తుల బలరామకృష్ణ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాజానగరం నియోజకవర్గం జనసేన అభ్యర్థి కూడా అక్కడ పాల్గొని వారాహి విజయ సభ వారాహి పైన కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కోరుకొండ బస్టాండ్ వద్ద అయితే ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు వారాహి విజయ సభ అయితే రాజానగరం నియోజకవర్గంలో జరుగుతున్న నేపథ్యంలో కోరుకొండ బస్టాండ్ కావచ్చు అలాగే 3 మండలాలకు సంబంధించిన నాయకులతో ప్రధానంగా రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో బత్తుల బలరామకృష్ణ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఆ వారాహి విజయ సభ ముగించుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మార్గాన్ని అక్కడ నుంచి చేబ్రోలు అయితే స్వస్థలం ఏదైతుందో ఆ చేబ్రోలు గ్రామం తన నివాసానికి అయితే చేరుకుని రాత్రి చేబ్రోలు గ్రామంలోనే జనసేన అధినేత అయితే పవన్ కళ్యాణ్ అయితే బస చేయి ఉన్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ సభతో పాటు అలాగే ప్రధానంగా ఈరోజు తన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో పిఠాపురంలో ఈరోజు బిజీగా గడపనున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గడిపిన తర్వాత ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజానగరంలో అయితే వారాహి విజయ సభలో ఈరోజు ప్రధానంగా పాల్గొని మళ్ళీ తిరిగి ఏదైతే చేబ్రోలులో ఉందో చేబ్రోలు తన నివాసానికి రోడ్డు మార్గాన్ని చేరుకునేందుకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేశారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. 24/2024 శనివారం సాయంత్రం 5 గంటలకు మన రాజానగరం నియోజకవర్గం ఊరుకొండ బస్టాండ్లో వారాహి యాత్ర మీద వారు విచ్చేస్తున్నారు. ఇక్కడ రోడ్ షో జరుగుతుంది. స్థలం రాజానగరం నియోజకవర్గం ఊరుకొండ బస్టాండ్. సమయం సాయంత్రం 5 గంటలకు 20/4/2024 శనివారం సాయంత్రం 5 గంటలకు. కావున తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు వేలాది మందిగా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ వారాహి యాత్రలో వారాహిపై
తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీటీసీ సభ్యులైనటువంటి చిట్టూరి రవీంద్ర గారు మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ జవహర్ గారు, దాంతోపాటు బీజేపీ తరఫున పార్లమెంటరీ అభ్యర్థులైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు గారు, బీజేపీ రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్ చౌదరి గారు కూడా పాల్గొంటారు వారాహిలో. కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని పేరు పేరున కోరుచున్నాను. ఆల్రెడీ గురుదత్ ప్రసాద్ గారు కోర్టుకు వెళ్ళారు. ఆయన కోర్టు పిటిషన్ డిస్మిస్ చేసింది. ఇంకా జనసేనకి అయితే కేటాయించలేదని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఆయన చెప్పాడు మళ్ళీ కోర్టుకు వెళ్తానని. కన్ఫామ్గా మీకే వస్తుందని నేను నమ్ముకుందా, లేదా ఫ్రీ సింబల్గా ఉంటుందా గాజు గ్లాసు? గాజు గ్లాసు గుర్తుపై రకరకాల రూమర్స్ సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీ కేటాయించారు. మా ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. కోర్టే ఆర్డర్ ఇచ్చింది, దాని ఎన్నికల కమిషన్ కూడా ఆమోదించింది. ఖచ్చితంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. ఎవరు ఎన్ని చెప్పినా అవి పట్టించుకోని అవసరం లేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. ర్యాలీ ఏమి ఉండదండి, ర్యాలీ ఏమీ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ నుంచి వస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి వారు సింపుల్గా ఇక్కడికి కోరుకొండ బస్ స్టాండ్కి వస్తారు. ఇక్కడ వారాహి మీద రోడ్ షో జరుగుద్ది, ఇక్కడ బహిరంగ సభ జరుగుద్ది సాయంకాలం 5 గంటలకి. వారాహి అది అయిపోయిన తర్వాత మళ్ళీ వారు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అరాచకం, అభివృద్ధి లేని పాలన, రాజధాని లేని రాష్ట్రం, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి నిరుద్యోగ సమస్యతో కొట్టుకుంటున్నటువంటి రాష్ట్రం, రైతుకి సరైన ప్రోత్సాహం లేక, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం, వ్యాపారాలు లేక పక్క రాష్ట్రాలు పోయి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, సరైన వైద్యం ఆంధ్రప్రదేశ్లో దొరక పక్క రాష్ట్రాలు వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నటువంటి రోగులు, ఇవన్నిటిని బాగా ఆలోచించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కావాలి, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, రైతు ఒక చిరునవ్వుతో ఉండాలి, నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, రైతు రాజు అయ్యే విధంగా పరిస్థితులు ఉండాలి అనేది అన్ని విషయాల్లోని బాగా అభివృద్ధి చెందాలంటే దానితో పాటు మహిళలందరూ కూడా ఎలా ఆనందంగా ఉంటారు, ఏ విధంగా ఉంటే సంతోషంగా ఉంటారు, విద్యకి ఏ విధంగా ఉంటే పెద్దపీట వేస్తే బాగుంటుంది, పలు విషయాలపై చర్చించిన మీదట పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని కేంద్రంలో బీజేపీతో పాటు కలిపి పొత్తు పెట్టుకుంటే కేంద్రం నుంచి కూడా అభివృద్ధి జరుగుద్దని బాగా ఆలోచించి మంచి నిర్ణయం ఒకటి తీసుకుని పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్న తరుణంలో రాజనగరంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణను నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. బీఫామ్ కూడా తీసుకొచ్చుకు రావడం జరిగింది. ప్రజలందరికీ మంచి సేవ చేయాలన్న దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులన్నింటి మీద అవగాహనతో ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగే విధంగా ప్రతి ఎకరానికి సక్రమంగా 2 పంటలకు సాగునీరు అందించేదానికి, రైతులకు అన్ని విషయాల్లో అండగా ఉండేదానికి, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, సక్రమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులో తీసుకురావడానికి, ఈ యొక్క
ఇంటర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటిలో విద్యకు పెద్దపీట వేసి ఇంటర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ప్రస్తుతం ఈ యొక్క బ్లేడ్ బ్యాచ్ కొంత స్లో అయిన మాట వాస్తవం. ఎలక్షన్ రీత్యా కోడ్ రీత్యా నాకు తెలియదు, కానీ పెచ్చిమీరిపోతున్నటువంటి ఇక్కడ గంజాయి బ్లేడ్ బ్యాచ్లు నిర్మూలించడానికి ఇవన్నీ చేసి ఈ యొక్క రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా మంచి మనసుతో వారి చల్లని దీవెనలతో నన్ను ఆశీర్వదించి ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల తరఫున ఉమ్మడి ఎన్నికల గుర్తైన గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.